అరే సాగరు అన్న బాబు చెల్లెని సర్కల్ పడ తీసుకురమ్మన్నారా రెడీగా పోగా తీసుకొద్దాం. ఓకే సరే అన్న. అన్న వెళ్దామా? సరే పరా. కళ్ళు కనబడతలేదా? రాత్రి అంతా ఏడాది పన్నారా? ఇప్పుడు ఇల్లు గుర్తుకొచ్చిందా నీకు? తాగుడు ఎప్పుడు పని చేసేలే, రాత్రి అంతా తాక్కుంటది. అరవకు పిచ్చోన్లా చూడు నా బ్రతికే. అన్న పా అన్న పా. ఆగురా చెల్లెకి ఫోన్ చేద్దాం ఒకసారి. చెల్లా హలో అన్న. చెల్లె బాగున్నారా? మంచిగా ఉన్నా అన్న. నాయన నువ్వు సంక్రాంతి తీసుకురమ్మని చెప్పిండ్రా. అత్తానం నేను తీసుకోవడానికి అత్తానం రా. సరే రండి అన్న. మనిషి ఓ మనిషి, మా అన్నలు అంటారు చికెన్ అన్న ఏమన్నా తీసుకురాపో. ఆధార పైసలు ఎక్కడ ఉన్నాయి? ఉన్న కాడి మొత్తం ఆధార పైసలు ఎక్కడ ఉన్నాయి? ఉన్న కాడి మొత్తం తాగినాయి. ఆడవాడు మోపాయిన ఇట్లా నేను తీసుకెళ్తా. ఓరి ముండ కొడుక, ఈడబెట్టిన పైసలు కూడా నాశనం చేసినావా? అబ్బా ఈడ కూడా దాచి పెడతాందా? అబ్బా ఇవి కథం చేయాల్సిందే ఇక పైసలు ఇవి ఇంకోసారి. అబ్బా ఈడ కూడా దాచి పెడతాందా? అబ్బా ఇవి కథం చేయాల్సిందే ఇక పైసలు. గివే ఉన్నాయి పైసలు. మా అన్నలు వస్తారు, చికెన్ తీసుకురా, ఇజ్జత్ పోతుంది తాగితే. ఇది ఎక్కడెక్కడో దత్తాది పైసలు, ఇవి కూడా కథ చేసి తాగేస్తా నేను. నరేష్ అన్న, నరేష్ అన్న. ఏందే తిరుపతి అన్న ఇలా జోరుగా ఉన్నావు? ఏం లేదా నరేష్ అన్న, మా బామ్మడిదల అత్తాలు ఒక కోటర్ ఉద్దరియా. ఇంత ముందు తీసుకున్న దానికే దిక్కు లేదు, మళ్ళీ ఏమి ఇవ్వటమే. మా బామ్మడిదల ముందట ఇజ్జత్ దియకి ఈ దండం పెడితే ఇయ్యరాదే కోటర్. నీకు ఇజ్జత్ ఎక్కడిదే? నీ పని తాగుడు కూడా పైసలు అయితే పట్టుకురాపోయి. నీకు ఇజ్జత్ ఎక్కడిదే? నీ పని తాగుడు కూడా పైసలు అయితే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు ఇచ్చేది ఎక్కడిది? పెళ్ళం వచ్చిన 2 వందలు అప్పుడే కథం చేసి తోలుకరావా ఆగో కోటర్ ఉన్నది, గుడ్లు ఉన్నాయి. కోటర్ ఉన్నది, గుడ్లు ఉన్నాయి. పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఇలా ఒడ్డెక్కింది పో. అగో ఇక్కడ తిరుపతి అన్న వేస్తాడు. ఓ తిరుపతి అన్న, అవి తింపేసిన గుడ్లు గవ్వేం చేస్తావు? ఏ మా కోడి పెట్టిన గుడ్లు ఇవి. మా కోడి పెట్టిన గుడ్లు తిండే. ఈ తిరుపతి అన్న తాగిన కేంద్రంలో తిరుపతి అన్నకే తెలుస్తుంది. నా మొగనికి పట్టిన దయ్యం దెబ్బకే పోవాలి. నా మొగనికి పట్టిన దయ్యం దెబ్బకే పోవాలి. అమ్మ బాబాయ్, ఏంట్రా తాగుబోతు వచ్చినోడా నా వెనకాల పడుతున్నా. అక్కడ గుడ్లు దొరికినాయి, ఇక్కడ కోడి దొరికింది. మా బామ్మడిదలకు దావత్ వెళ్ళినట్టు వేయాలి. తిరుపతి అన్న, ఇది నేను తిప్పేసిన లెక్కనే ఉన్నది కదా. ఎదురేసలే మా బామ్మడిదల తల్లని నేనే కోని కొనకచ్చుకుంటా అన్న. ఏమో అన్న, ఇది నా లెక్కనే ఉన్నది. లేదు లేదు, నేను కొనకచ్చుకుంటాను.
చెల్లె చెల్లె అన్న ఇప్పుడే వస్తాను. బావా అంత బాగానా బావా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బాగైంది ఇప్పుడు గింతేనా అని. బావది తాగుడు కూడా అయినట్టున్నదిగా, బావది తాగుడు కూడా అయినట్టున్నదిగా. అవునా మీ బావ ఏమనుకున్నారా? అమ్మదులు వినోళ్ళు మన కోసమే. ఏదో తేడాగా ఉంది. రాండి, రాండి. కూర్చోండి. మీ అన్న వచ్చినట్టున్నారు కదా? వచ్చిండు. వదినా ఓ వదినా, రా. అయ్యో వదినా, నేను నీకు ఒక ముచ్చడి చెప్పుదామని వచ్చిన. అయ్యో మీ అన్నలు వచ్చినట్టున్నారు కదా, నేను తర్వాత వచ్చినాక చెప్తా. చెప్పు వదినా, ఏం కాదు చెప్పు. అది అది కాదు వదినా, చెప్పుదామా అద్దా అని. ఏం కాదు వదినా చెప్పు. కాదు వదినా, మీ అన్నకు దయ్యం పడితే కోడిని దింపేసిన. అది ఇంతకు ముందు తిరుపతి అన్న తీసుకొని వచ్చిండు, ఏం చేసిండా అని. అవునా వదినా? అవును వదినా, నేను రాంగా తిరుపతి అన్న తింపేసిన కొడుగుడ్లో పట్టుకొని వచ్చిండు. తినలే తినలే మేము పోతానే వదినా. తిరుపతి అన్న చూస్తేనే నవ్వుతుంది. నేను పోతాను వదినా. ఏం చేసిల్లే ఇది? దావత్ అంటే ఏదో అనుకున్నా కానీ గిట్ల దావత్ అనుకోలేదు తమ్మి. అవునా అన్న, నేను కూడా గట్టిన అనుకున్నాను. బావా చేయగడుకో బావా. ఇప్పుడు బామ్మది అప్పుడే అయిపోయా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓ మనిషి ఇంకెంతసేపు అడుగుతావు, చెయ్యి. అదే కడుగుతాడా? చెల్లె మేము అట్లా ఊళ్ళో పోయేద్దాం. మేము వచ్చే వరకు తయారై ఉండరా? సరే అన్న, తయారై ఉంటా. రా, నువ్వు ఇంట్లోకైతే రా, నీ సంగతి. ఇది ఇంట్లో వెళ్తుందంటే ఏదో పండుగ ఉన్నట్టే. ఆగుతా అవ్వా అయ్యా, ఈ పద మాట తప్పింది, ఒళ్ళు పొడు తప్పింది. అబ్బా అబ్బా, ఓ నో. అవసరం నీ మొగుడికి దయ్యం పెడితే తింపేది. దయ్యం తిట్టేది నీ తిట్టేది నీకెందుకు చెల్లె? మీ వదనకి చెప్తుంది. ఇక చూడు నన్ను ఎట్లా వచ్చింది, ఈ పంత పులిసిపోయింది, అడుగులు ఎత్తలేదబ్బా. 200 ఉంటాయవా? 200 ఉంటాయవా? వదినా ఓ వదినా, అద్దు చెల్లె, ఇప్పటికే ఈ పంత మాట తప్పింది. నేను ఏమే లాస్ లాస్, ఏంది చెప్పు. మీ అన్నలు రెడీగా అమ్మన్నారుగా, మంచి పట్టు చీర కట్టుకోపో, రెడీ అయిపో. చేసుకునే దానికి ఇల్లు గతి లేదు కానీ ఉంచుకునే దానికి బిల్డింగ్ కడతా అన్నాడట నీ అసంటోడు. చేసుకునే దానికి ఇల్లు గతి లేదు కానీ ఉంచుకునే దానికి బిల్డింగ్ కడతా అన్నాడట నీ అసంటోడు. ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే అరే సాగరు, నువ్వు బావను చెల్లెని తీసుకొని రా, నేను బండి పట్టుకొని వస్తా. చెల్లె చెల్లె అన్న తయారైనవా? రెడీ అయినా మొన్న పోదామా? వెళ్ళన్నా. చెల్లె అన్న మేము నడుస్తావు, నువ్వు బావతో బండి మీద రా. సరే అన్న, అత్తమ్మ బాగా.
ఏమా లాభు పోదామా? తాత ఇక్కడ వేసినట్టు మా అమ్మ ఇక్కడ వేసినాం అనుకో నీ తోడలు సంక్రాంతి బూరలు వాసినట్టు వాయాలి. చలో బాబు. రోట్లేసి దంచినావు, నాకు గుడాలన్నీ రాలినాయి. ఇకనైనా బుద్ధి ఉంటుంది. ఏమైందే బిడ్డ అల్లడే వాళ్ళంట ఏం లేదు బాపు బారంలోకి వచ్చినాయి కదా. బిడ్డ కాళ్ళకి నడపరా సరే బాపు. మా మామ గివన్నీ తెచ్చిండు. అసలు అల్లుడు ఏం తాగుతాడు అనేది తెలియనే తెలియదు మా మామకి. నాలుగని తిండుకోబట్టే. ఏమైంది అల్లుడు? ఏం పని చేస్తారు? ఏం సంగతి? ఏంటంటే ఖాళీ ఉంటానే. ఖాళీనే ఉంటారు అయితే కానీ మనకి దెబ్బలు అనేది మొన్న షికారు కొత్త దాకినాయి దెబ్బలు. అయితే కానీ మామ మరి ఏం లేదా? ఇప్పుడే పట్టలేదు. నేను చెప్పింది మా మామకి అర్థమైంది. సరే మామ నేను బయటికి వెళ్తా. ఎవరు నాలుగంతా గుంజబట్టే మా మామకేమో అర్థం కాకపోయా. అన్నా ఓ అన్నా 90ఏ నాలుగంతా వీపుతాంది. 90ఏ నాలుగంతా వీపుతాంది. అన్నా ఎవరేమన్నది ఇంత తల్లాడుతాను? పెద్దపల్లి దగ్గర లోకపేట. ఎవరింటికి వచ్చినవే? వెంకటేష్ బామ్మతో ఇంటికి వచ్చిన. మా అత్తోళ్ళు ఇగో ఇంటి. అదే నిన్ను ఎప్పుడు చూడలే అయితే అందుకే అడిగిన. ఏందన్నా నవ్వుతాను? ఏందది ఏం చూస్తాను. ఇట్లా పోసుకుంటేనే రిమ్మ మస్తు వస్తుంది. ఏంటి పోసుకుంటేనే రిమ్మ మస్తు వస్తుంది. బాగా తాగినట్టు అనిపిస్తుంది. ఎప్పటి నుంచి లాగుతున్నాను ఇట్లా? ఎక్కడ మీది? వెంకటేశ్వర బాబాని లోకపేట మాది. వెంకటేష్ అన్న మా అన్న కాదే అవ్వా. మీ అన్ననేనా? నన్ను మా బాధ కాదు ఇవాళ దావత్ పులి చేసుకుందాం. ఏం తాగుతాం చెప్పు. ఇద్దా ఆయన ఎగురు దూకుతేనే మందు బాగా పడుతుంది. అయిపోయింది. అదిలో ఇది గంట మంచిగా తాకని చెప్పి తాగబడితే ఏమవుతుందో ఏమో. లవ్ 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 ఓ నల్ల మొక్క పొడి గంట మంచిగా చెప్పినా మళ్ళా దాకా వచ్చినావా? మామా ఓ మామా. అందుకే నా బిడ్డ ఎక్కడ అరే చిన్నోడా
పెద్దోడా బాబు చెప్పు బాబు. తెల్ల పరిస్థితి గిట్లా బిడ్డ దీనికి ఏదో ఒకటి పరిష్కారం చూద్దాం బాబు మనం. ఏం పరిష్కారం ఏ బాబు చూద్దాం పరిష్కారం చూద్దాం. పోతాను బ్రహ్మడు సరే బాపు పోతాను. ఇక తాగడానికి ఏం చేద్దాం బాపు నా తలరాత. సరే అన్న పోతాను. సరే బాపు పోతాను. సరే బాయ్ మిలాగ పడుతుంది. సరే అన్నయ్య. బిడ్డ బాబు విజయపడదు. సరే బాబు బాబు ఉదయపోయే ప్రయత్నంలో ఉన్నాం. రారా మొన్న మా అన్నలు వచ్చినప్పుడు కింద వండుకున్నారు. నీకు ఎన్ని రోజులు సంది చెప్పాలి మంచం తీసుకురామని చెప్తున్న పడతలేదు. తాకపోతాడా? ఊరంతా ఉట్టి పండుగ అయితే మన ఇంట్లో ఎప్పుడు జుట్ట పండుగనే. ఊరంతా ఉట్టి పండుగ అయితే మన ఇంట్లో ఎప్పుడు జుట్ట పండుగనే. సరే సరే తీసుకొస్తా పోయి. అబ్బా అడ్లలో రామన్న మంచం దొరికిన చచ్చిపోయిన ఇక్కడ వారేసేలే. నేను పట్టకపోతా నా పిల్లానికి కొనుకొచ్చిదని చెప్తా నేను. మామ పాడేసిన మంచి వెళ్ళి తీసుకుపోతానా? పడేసింది కాదా కొనుక్కపోతానేది. ఆగాగు నీ సంగతి అత్తతోటి చెప్తా. అత్తమ్మా అత్తమ్మా చెప్పురా కూడలా. అత్తమ్మా మామయ్య అక్కడ పడేసిన మంచం తీసుకొస్తాండు. అట్లా చేస్తాండా? పట్టుకొస్తాండా? రాని తాత సంగతిగా. సరే అత్తమ్మ నేను పోతాను. తాగబోతు ఉండకూడదు ఎంత చెప్పినా మారతలేదు. హలో చెప్పురా చెల్లె. అన్నయ్య మీ బావ ఎంత చెప్పినా మారతలేడు అన్నయ్య. గట్లనే తాగుతాండు గట్లనే ఉంటాడు అన్నయ్య. ఒకసారి రండి అన్నయ్య మీరు. సరేరా వచ్చి బావకు బుద్ధి చెప్తాను. చిన్న ఇద్దరం కలిసి చెప్తాను. సరే అన్నయ్య రండి. ఇలా వచ్చి బావకు బుద్ధి చెప్తారా? సరే అన్నయ్య. సరేరా నువ్వు ఉండు భయపడకు. సరే అన్నయ్య. బాబు ఓ బాబు ఇక మంచం కొనుకొస్తానదా? అత్త అన్నవా? నువ్వైతే రా ఇంట్లోకి రా. ఇవాళ కొత్త మంచం తీసుకొచ్చిన. ఇక ఐశ్వర్య కళ్ళకు రావాలి. ఐశ్వర్య ఇంతకుముందే కనబడగా ఈ మంచాల వంట ఎందుకు ఇట్లా అవుతుంది అలా? నువ్వు తిన్నవాడు అందుకే వచ్చిండ్రా. ఇన్ని రోజుల నుంచి వంట మంచం రా. ఆడవారైతే నువ్వెత్తు కాచుకున్నావు. నిన్నెట్ రోజులు పెడతారా? నువ్వు ఎప్పుడు తాగినా ఎప్పుడు ఈ మంచాల వన్నా ఎన్ని రోజులరా? ఈ జన్మలో నేను బాగా ఇంటికాడిని కూడా తీస్తాను. నాకు తెచ్చింది ఈ దెబ్బతోటి బాగా తాగుడు పని చేస్తారా? తిని జోలికి రాడు, తాగుడు జోలికి పోడు. అవునరా చెల్లె, అందరం కలిసి మంచి పని చేసినాం. బాగా బుద్ధి వచ్చింది. 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 ప్లీజ్ వాచ్ VRS 19 టీవీ పెద్దపల్లి ఛానల్. మీకోసం మంచి మంచి చిత్రాలు ఇంకెన్నో అందిస్తాం మా టీం. ప్లీజ్ ఆదరించండి. VRS 19 టీవీ. సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మూవీస్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ VRS 19 పెద్దపల్లి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.